హలో డియర్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్యాషన్ ఆఫ్ వాయిస్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ విష్ అందరూ బాగుండాలి. నేనైతే గులాబ్ జామున్ ట్రై చేశాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక కప్ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నాను. ఒక కప్కి హాఫ్ కప్ బాయిల్ చేసిన మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకున్నాను. కాచి చల్లార్చిన పాలు, వేడి పాలు వేసుకోవద్దు. సో దాన్ని నేను సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకుంటే కనుక ఉండల కింద ఫామ్ అవుతుందంట. సో సాఫ్ట్గా కలుపుకొని ఒక వెట్ టిష్యూని దాని మీద పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి షుగర్ సిరప్ రెడీ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు పిండికి 2 కప్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా యాడ్ చేసుకోండి, బట్ మెజర్మెంట్స్ అయితే ఒక కప్పుకి 2 కప్స్ సరిపోతుంది. 1.5 కప్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఒక కప్కి 2 కప్స్ ఆఫ్ షుగర్, 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్నప్పుడు కొంచెం కుంకుమ పువ్వు అండ్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ షుగర్ సిరప్ మనం టచ్ చేసినప్పుడు స్టిక్కీ అయిపోకూడదు, అలా అని మరీ పల్చగా ఉండకూడదు. సో నెక్స్ట్ వచ్చేసి మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని తీసుకొని చిన్న చిన్న ముద్దల కింద తీసి పక్కన పెట్టుకుంటున్నా ఫస్ట్. దాని లాటర్ ఇక్కడ మనకి చాలామంది గులాబ్ జామున్స్ చేసినప్పుడు క్రాక్స్ వచ్చేస్తాయి. సో క్రాక్స్ రాకుండా ఉండడానికి ఇక్కడ ప్రెషర్ అప్లై చేస్తూ కనుక చేస్తే క్రాక్స్ రావు. అండ్ లోపల కొంచెం ఉండ కింద ఉంటుంది కదా, సో అలా కూడా ఉండకుండా చాలా సాఫ్ట్గా షుగర్ సిరప్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ప్రెషర్ అప్లై చేస్తూ చేసుకోవాలన్నమాట. సో నేను ఇలా అక్కడ తీసుకున్న ముద్దలన్నీ గులాబ్ జామున్ లాగా అయితే చేసేసుకున్నాను. రౌండ్ గులాబ్ జామున్స్ అయితే చేసేసాను. తర్వాత వచ్చేసి ఇంకా దాని మీద మనం ఆల్రెడీ గులాబ్ జామున్స్ పెట్టుకున్నాం కదా, చేసి పెట్టుకున్న దాని మీద మళ్ళీ ఒక వెట్ టిష్యూ వేయాలి. ఎందుకంటే పిండి అనేది ఆరిపోతే ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మూగుడు పెట్టుకొని అందులో ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలి కదా, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ మనం బాల్ వేసిన వెంటనే పైకి వచ్చేయకూడదు, ఒక 2 మినిట్స్ ఆగి పైకి రావాలి. లేదంటే కనుక కలర్ వచ్చేస్తుంది కానీ లోపల అనేది ఉడకదు. సో అవి ఒక 2 మినిట్స్ అలా ఆగి పైకి తేలాలి. సో ఇలా నేను ప్రిపేర్ చేసుకున్న గుండు గులాబ్ జామున్స్ అన్నీ కూడా ఫ్రై చేసేసుకున్నాను. బై ద వే, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్, లైక్ చేయండి మర్చిపోవద్దు. సో ఇలా నేను గులాబ్ జామున్స్ నేను ప్రిపేర్ చేసుకున్న రౌండ్ బాల్స్ అన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసేసుకొని షుగర్ సిరప్లో అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ అంటే ఎక్కువ కలపొద్దు, మేబీ అవి ఎరిగిపోతాయి. వెంటనే మనం గులాబ్ జామున్ని డీప్ ఫ్రై చేసిన వెంటనే వేయాలంటే షుగర్ సిరప్ కొంచెం గోరువెచ్చగా ఉండేలా చూసుకోండి. అంటే బాగా అబ్జర్బ్ అవుతుంది షుగర్ సిరప్. చల్లగా అయిపోతే ఏంటంటే కొంచెం ఇది అబ్జర్బ్ అవ్వడానికి మేబీ నాకు కూడా తెలీదు, బట్ గోరువెచ్చగా వేసుకోమని చెప్పారు. నాకు కూడా తెలియదు, నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. బట్ టేస్ట్ అయితే అదిరిపోయింది గైస్. ఇరిగిపోతుంది, స్పాయిల్ అయిపోతుంది అని అనుకున్నాను, బట్ చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే నాకు భయం వేసి 4 కింద ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం ఓకే ఈజీగానే ఉంది డీప్ ఫ్రై చేయడం అని చెప్పేసి కొంచెం ఎక్కువగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాను. ఇక మీకు చూపిస్తున్నాను చూడండి. ఫ్రై చేసినవన్నీ కూడా షుగర్ సిరప్లో వేసేస్తున్నాను. డైరెక్ట్ ఆయిల్ నుంచి తీసి డైరెక్ట్ షుగర్ సిరప్లో అయితే వేసేస్తున్నాను. అలా వేసేసిన తర్వాత జస్ట్ ఒకసారి గట్టితో డిప్ చేయండి, అంటే కొన్ని పైన ఉండిపోతాయి కదా. సో అలా డిప్ చేసేసి ఒక 2 అవర్స్ ఏమో మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే షుగర్ సిరప్ అంతా గులాబ్ జామున్స్కి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అబ్జర్వ్ అయిపోతుంది. 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెం చిన్నగా ఉన్న గిన్నె తీసుకున్నాను. మేబీ పెద్దగా ఉన్న గిన్నె తీసుకుంటే ఫ్రీగా ఉందనేమో వాటికి. అవి ఏంటంటే షేప్ అవుట్ అయిపోయినాయి, అంటే కొంచెం ఇరుకు అయిపోయింది మేబీ వాటికి. సో అదనమాట. మీరు కనుక ట్రై చేస్తే కొంచెం పెద్ద గిన్నె షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇవి చూసినప్పుడు ఎంత సాఫ్ట్గా ఉన్నాయండి. అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది, ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది అనుకున్నాను. బట్ చాలా అంటే చాలా బాగున్నాయి. క్రాక్స్ రాలేదు, లంప్స్ కూడా ఫామ్ అవ్వలేదు. చాలా అంటే చాలా బాగుంది. ష్యూర్గా ట్రై చేయండి, చాలా ఈజీ. ఒక 5 మినిట్స్ వీడియో చూసి ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు మేబీ. ఈజీగానే ఉంది, ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో అప్లోడ్ చేయమంటారు? కునాఫా చాక్లెట్ చేయమన్నారు.
నర్స్పూర్ అంతా వెతికాను గాయస్, ఎక్కడ చూసినా నాకు సాల్టెడ్ పిస్తానే దొరికింది. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను, అదేమో దానికి ఆటోమేటిక్గా అదే క్యాన్సిల్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం రెసిపీ ట్రై చేయమంటారు ఏంటి అనేది కామెంట్ చేయండి. గులాబ్ జామున్ అయితే ట్రై చేయండి. మీకు చూపించడం కోసం నేను ఇక్కడ అంటే కట్ చేసి చూపిస్తున్నాను స్పూన్తో. గడ్డలు కట్టలేదు, క్రాక్స్ అయితే రాలేదు, మధ్యలో గడ్డ కింద కూడా ఫామ్ అవ్వలేదు. చాలా అంటే చాలా బాగుంది. ఎక్కువ లంది అయిపోయినట్టుంది. డెకరేషన్ కోసం లైక్ ఫోటో కోసం చూపిస్తున్నాను అనమాట. బై ద వే, బాయ్ గాయ్స్.